హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం అన్బాక్స్ చేయబోతున్నాం అంటే బ్యాక్ అండ్ నీడింగ్ మసాజర్. ఈ మసాజర్ అనేది చాలా బాగుంది అండ్ దీన్ని కూడా మీరు పర్చేస్ చేసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అండ్ దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ అంటే మనకు ఒక స్టోర్ ఫ్రంట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకోసం నేను చాలా కష్టపడి ఆ స్టోర్ ఫ్రంట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు దాని ద్వారా వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ ఏం మంచివి అనేది కూడా మీరు ఒకసారి చూసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ అండ్ రోల్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, జేఎస్బీ మసాజర్ ఇది మనకి బ్యాక్ మసాజర్ అండ్ సీట్ మసాజర్. ఇది మనకి కార్లో అండ్ మనకి నార్మల్గా ఇంట్లో ఉండేటప్పుడు చైర్స్లో పెట్టి మనం బ్యాక్ మసాజర్గా ఇది యూజ్ చేయొచ్చు. అండ్ దీని ఒక అన్బాక్సింగ్ ఈరోజు మనం చూద్దాం. అండ్ అన్బాక్సింగ్ అయితే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే ప్యాకింగ్ చాలా 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 హార్డ్గా అయితే చేశారు. అండ్ ఎక్కడి నుంచి పడిపోయినా ఏం అవ్వకుండా చాలా బ్యూటీగా వీళ్ళైతే మాత్రం చేయడం జరిగింది. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి మొత్తం అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి మొత్తం అంతా కనిపిస్తుంది, చూసారు కదా బ్యాక్ మసాజర్. ఇది మనకి లోపల ఉండే ప్రోడక్ట్ ఎలా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఉన్నది నెక్ అండ్ నీడ్ మసాజర్, ఫుల్ బ్యాక్ మసాజర్ అండ్ మనకి జస్ట్ సీట్ మసాజర్ అని ఇలా మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ అయితే ఇది చేస్తుంది. అండ్ మనకి ఆఫీస్లో ఉండేటప్పుడు కానీ, లేదనుకుంటే కార్లో ఉండేటప్పుడు కానీ, లేదనుకో కొంతమందికి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి నడు నొప్పికి కానీ, మెడ నొప్పికి కానీ, లేదనుకుంటే కొంచెం సీట్ కొంచెం అలసటగా ఉండేటప్పుడు మాత్రం రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ దీని యొక్క డిస్క్రిప్షన్స్ మొత్తం అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒకసారి చదువుకోండి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సీట్ వచ్చేసరికి ఇది మనకి ఎలా ఉంటుంది అండ్ మనకి ఏంటంటే కంప్లీట్గా 12 డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇది చేయగలుగుతుంది. అంటే మనకి 12 రోలర్స్ ఇందులో ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ రోలర్ కూడా మీకు బాగుంటుంది. అండ్ మనకి 1 year వారంటీతో అయితే మాత్రం ఇది మనకు వస్తుంది. సో అది బ్రాండ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. H564 మోడల్ నెంబర్ ఇది మనకి జేఎస్బీతో వస్తుంది. సో ఇది ఇక్కడ మనకి కంప్లీట్గా సేమ్ బ్యాక్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ మనకి అదే ఉంది, అలాగే ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనకి కంప్లీట్గా వీటిని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రోడక్ట్ చాలా హార్డ్గా అయితే ప్యాక్ చేశారు. అయినప్పటికీ కొంచెం అటు ఇటుగా ఆ బాక్స్ అయితే కొంచెం స్ట్రగుల్ అయిందనే చెప్పొచ్చు. సో ఇక మనం థర్మాకోల్ నుంచి బయటికి తీస్తే సింపుల్గా దీనికంటే ఒక సపోర్ట్ కావాలి, లేదనుకుంటే మాత్రం ఇది ఇలా చైర్ లాగా అయితే మాత్రం ఉండదు. అండ్ మీకు ఆ సపోర్ట్ అంటే మన కార్లో ఉండేటప్పుడు బ్యాక్ బెల్ట్ అయితే పెట్టుకొని తర్వాత మనకి రిమోట్ ఆపరేషన్ అయితే దీన్ని చేయాలి. అండ్ రిమోట్లోనే మొత్తం మనకి కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఏమేమి ఉన్నాయంటే మనకి లోపల వచ్చేసరికి వారంటీ కార్డ్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ప్రతి ఒక్క బుక్లెట్ ఇందులో ఉంటుంది. సో దీని ప్రకారంగా మీరు కంటిన్యూ అయితే చేయొచ్చు. అండ్ మనకి కార్లో వెళ్ళేటప్పుడు కార్ అడాప్టర్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మళ్ళీ దీనికి వేరేగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి హోమ్ పర్పస్ అయితే మాత్రం, హోమ్ కోసం అయితే మాత్రం ఒక అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా జేఎస్బీ బ్యాక్ మసాజర్. ఇది మనకి ప్రోస్ అండ్ కాన్స్ కానీ మాట్లాడుకున్నట్లయితే మనకి ఇందులో ఏమవుతుందంటే రోలర్స్ లాగా వస్తూ ఉంటాయి. దీంట్లో హీటింగ్ చాలా ఎక్కువగా వస్తుంది. సో ఎవరికైతే ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉంటుందో, సో స్పాండిలైటిస్ ఇలాంటి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకైతే మాత్రం ఇది చాలా మంచి మసాజర్ అనే చెప్పొచ్చు. అండ్ దీని యొక్క హీటింగ్, ఆ రోలర్స్ అనేవి చాలా ఎక్కువగా హీట్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. అండ్ మనకి చాలా బాగా మసాజ్ అయితే చేసిన బాగా రిలీఫ్ అయితే ఇందులో వస్తుంది. అండ్ సెకండ్ ఏంటి అంటే మనకి సీట్ కూడా చాలా వైబ్రేషన్ చాలా ఎక్కువగా మనకి 1, 2, 3 మోడ్స్లో మనకి వైబ్రేషన్ ఫాస్ట్, స్లో అండ్ మీడియం లెవెల్లో అయితే మనకి చేస్తుంది. సో ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా కార్లో, ఇది కార్లో కూడా మీరు ఈ వాడచ్చు. సో దానికి కూడా మీకు మంచి ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జేఎస్బీ మసాజర్ అనేది, జేఎస్బీ అనేది మంచి బ్రాండే, ఇలాంటివి తయారు చేస్తూ ఉంటుంది. అండ్ మనకి ఫుట్ అండ్ కాఫ్ మసాజర్స్, బ్యాక్ మసాజర్స్, సీట్స్ ప్రతి ఒక్కటి మనకి ఇలాంటివి తయారు చేస్తూ ఉంటుంది. ఇది ఒక మంచి కంపెనీ అని చెప్పొచ్చు. సో దీనికి సర్వీసెస్ అవి ఇవి మనకి తెలియవు, కానీ నార్మల్గా అయితే మాత్రం సో ఇప్పటివరకు అయితే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ పర్ఫెక్ట్ పాయింటింగ్స్తో సహా మీరు మసాజ్ని అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్ కూడా చాలా బాగా మసాజ్ అయితే చేస్తుంది. అండ్ నెక్ కూడా మీకు హీటింగ్ అయితే కొంచెం ఉంది, కాకపోతే మీకు బ్యాక్ రోలర్స్ వచ్చే అంత వీటిగా హీట్ అయితే ఈ నెక్ రోలర్స్ అయితే మాత్రం చేయడం కొంచెం కష్టం అనమాట. అండ్ మనకి ఇందులో ఉండే ప్రోస్ అయితే మాత్రం ఇవే, ఎవరికైనా చాలా బాగా నిద్రపడుతుంది ఇది మసాజ్ చేస్తే. అండ్ దీంట్లో ఉండే కాన్స్ ఏంటో కానీ చూసుకున్నట్లయితే ఇది మనకి ఈ ఫుల్ కానీ పెట్టుకున్నట్లయితే అంటే కంప్లీట్గా కింద నుంచి పైకి వెళ్ళేట్లయితే మాత్రం అంత ఎఫిషియెంట్గా అయితే మనకు కొంచెం బాగా అనిపించదు. కానీ ఒక పాయింట్ అంటే ఈ స్పెసిఫిక్ పాయింట్ ఎక్కడ నుంచి మనకి కింద నుంచి ఎక్కడ వరకు ఓకే, బ్యాక్ సైడ్ నేను చెప్తున్నాను మీకు కనబడదని, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మాత్రమే ఈ కింద సైజ్ మాత్రమే మనం చేయించుకుంటే చాలా బాగుంటుంది. పైకి వస్తే మాత్రం కొంచెం ఇన్కన్వీనియన్స్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా నాలాంటి హైట్ ఉన్న వాళ్ళకైతే ఓకే, పర్ఫెక్ట్గా ఇక్కడ ఇలా చేస్తూ ఉంటుంది మసాజ్. కానీ కొంచెం పొట్టి వాళ్ళు ఉంటారు, అంటే ఇది
ఈ లెంగ్త్, బాడీ లెంగ్త్ అనేది, వెన్నుపూస లెంగ్త్ అనేది కొంతమందికి తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మెడ కరెక్ట్గా సెట్ అవ్వకుండా జస్ట్ దీన్ని మసాజ్ చేస్తుంది. అది హెడ్ మసాజర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ పోనీ హెడ్ మసాజర్లో వాడుకుందాం అంటే అవి మెత్తగా ఉండవు కదా, అవి కొంచెం రోలర్స్ అనేవి కొంచెం హార్డ్గా ఉంటాయి. సో అలాంటప్పుడు మనకు కొంచెం ఇన్కన్వీనియన్స్గా అయితే ఉండడం జరుగుతుంది. సో సీట్ పరంగా అయితే మాత్రం బాగానే ఉంది. కాకపోతే హైట్ కానీ పర్ఫెక్ట్గా కొంతమంది ఉండదు కదా, ఈ బాడీ సైజ్ అనేది, వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. అదొకటి నెగిటివ్. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే మాత్రం ఇది ఎవరికైతే కొంచెం నాలాగా బాగా సన్నగా ఉంటారో, లలిత బ్రాండ్ రైస్ లాగా సన్నగా సమానంగా, వాళ్ళకైతే మాత్రం ఇది చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఎందుకంటే మనకి బోన్స్కి అవి తగులుతూ ఉంటుంది. సో ఎవరికైతే కొంచెం ఫ్యాట్ అయితే ఉంటుందో బ్యాక్ సైడు, అంటే బాగా కొంచెం పెళ్ళి అయిపోయిన వాళ్ళు, కొంచెం ముసలి వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్యాట్ అయితే ఉంటుంది. ఆ ఫ్యాట్ ఉండే వాళ్ళకి మాత్రం అవసరంగా ఉంటుంది చేసినంతసేపు. మళ్ళాంటి వాళ్ళకి అయితే మాత్రం కింద సీటు ప్లస్ నెక్ తప్ప మిగతాది ఏది కూడా మనకు అంత కంఫర్ట్గా అనిపించదు. నాలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. సో తీసుకోవచ్చే లేదంటే మాత్రం ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ బ్యాక్ పెయిన్స్, స్పాండిలైటిస్ ఇలాంటివి అయితే ఎవరికైతే ఉన్నాయో, నిద్ర రాదో, నొప్పి వస్తుంటుందో, వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. లేదు ఊరికే తీసుకుంటా అంటే మాత్రం ఇది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో బ్రాండ్ పరంగా అండ్ ప్రోడక్ట్ పరంగా బాగుందా అంటే చాలా బాగుంది. తీసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్.